మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని విభేదాలని ప్రొజెక్ట్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీలోని విభేదాలని ప్రొజెక్ట్ చేస్తున్నాం. తాజాగా కేసినేని నాని విజయవాడ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో మొన్నటి నుంచి జరుగుతున్న వివాదం పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఫైనల్గా తన రాజీనామాని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన, కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి గౌరవ లోక్సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింప చేయించుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఆయన పెట్టినటువంటి స్టేట్మెంటు. దీంతో ఇప్పుడు ఆయన మీద విషం చెమ్మడం అన్నటువంటిది ఆంధ్రజ్యోతి ప్రారంభించింది. ఆయన్ని దొంగ కింద చూపించేటువంటి ప్రయత్నం ఆటోమేటిక్గా చేస్తారు కదా. అంటే అదే వైసీపీలో ఉన్నోళ్ళు జగన్కి వ్యతిరేకంగా అయితే వెంటనే వాళ్ళు మంచోళ్ళు అవుతారు, ఇప్పుడు అంతకుముందు దొంగలు అవుతారు. అదే కనుక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచోళ్లే, ఎప్పుడైతే బయటికి వెళ్తుంటారో వాళ్ళు దొంగలు అవుతారు. నిందేసి వెళ్లే ఎత్తుగడ అంటూ ఒక వార్త రాసుకొచ్చారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని తొలి నుంచి పార్టీ అధినేత చంద్రబాబుని లోకేష్ని లెక్క చేయని ధోరణితో వ్యవహరించారు. తాజాగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయంటూ ఓ పెద్ద కథ అల్లి రాసుకొచ్చారు. దాన్ని బట్టి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.